డెఫినెట్లీ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దీస్ టైప్ ఆఫ్ క్లైమాక్స్ ఫ్రమ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భయ్య. నాకైతే మంచి ఎమోషనల్ రైడ్ అనిపించింది. దాంతో పాటు ఆ మైండ్ గేమ్ కానీ, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ భలేగా అనిపించినాయి. మస్తు హై ఇచ్చింది నాకైతే. నా మస్తే మామ, ఇప్పుడే నేను స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే సినిమా చూసి వచ్చిన. ఏం మాత్రం కానీ నీకు ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా మంచిగా సీన్స్ అండ్ సీక్వెన్సెస్ పడుకుంటా ఆ స్క్రీన్ ప్లేని భలేగా తీసుకుపోయింది డైరెక్టర్. అండ్ దీంట్లో మంచి విషయం చెప్పుకోవాలని పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ ఇచ్చి పడేసిండు. ఒక్కొక్క సీను, ఎమోషనల్ సీన్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ తో సీన్ కానీ, ఫ్రాంక్ తో సీన్ కానీ, అండ్ హల్క్ తో సీన్ కానీ, ఫన్ ఉంటది, నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటది. అండ్ ఎక్కడ కానీ నీకు బోర్ కొట్టనిలే. ఎట్లయితే అందరు చెప్తున్నట్టు పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అందరూ మర్చిపోతారు భయ్య. ఈ మర్చిపోవడంతోనే మనోడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ చేసే బ్లాగింగ్ అవన్నీ ఫోన్ లో చూసుకుంటాడు, మంచి ఎంజాయ్ చేస్తా ఉంటాడు. కానీ ఒక్కడే అయిపోతాడు. స్పైడర్ మ్యాన్ ఆ మ్యూటెంట్ ని కంట్రోల్ చేసుకునే విధానం కానీ, ఆ సీన్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ భలే కనిపించినాయి నాకు. ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, న్యూయార్క్ సిటీలో అందరిని కాపాడుతూ ఉంటాడు, మధ్యలో కాన్ఫ్లిక్ట్ అవుతుంది భయ. ఒకడేమో అందరిలో దూరిపోతాడు భయ, మైండ్ లకు దూరిపోతాడు. ఓరి అమ్మ ఈడేంద్ర మైండ్ లకు దూరిపోయిందని స్పైడర్ మ్యాన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాడ నుంచి సినిమా ఇక వేరే లెవెల్కి వెళ్తుంది. ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట. నాకైతే మస్తు అనిపించింది. అండ్ మధ్య మధ్యలో లవ్ సీక్వెన్సెస్, వాళ్ళ లవర్ దగ్గర పోతాడు, వాళ్ళ లవర్ ఏమో వేడితోడుతూ ఉంటది, ఎందుకంటే మర్చిపోతుంది కదా. ఓరి అమ్మ ఇదేంద్రా బాయ్ అని అదొక ఎమోషనల్. ఆ ఎమోషనల్ రైడ్, వాళ్ళ ఫ్రెండ్ ఫన్, తర్వాత లవ్ ని కాపాడుకోవడం, అట్లా నడిచిపోయి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక హల్తో ఫైట్. అసలు ఎవరు చేస్తారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇవన్నీ మంచిగా అలగలిపి మంచి ప్యాకేజ్ తో మన ముందుకు వెళ్ళిండు. నాకైతే ఆ హల్క్ సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ కానీ మస్తు అనిపించినాయి భయ, చాలా హై ఇచ్చినాయి. ఓవరాల్ గా మూవీ అయితే మార్వెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ని చూడండి భయ, మస్తు అనిపిస్తుంది. మామూలు ఉండదు, ఇచ్చి పాడు ఉంది.